వద్దే శేఖర్ అక్కడ మాట్లాడితే వందలు పోగేసు వదిలే నన్ను కొట్టిస్తాను వదిలే 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 వందలు పోగేసు వదిలే పొరపాటు కదకు ఎందుకంటే నేను రాజుగారికి కలిగా మా అమ్మ నన్ను అతి గాఢంగా సాగిండు నేను కాలు మొక్కున్నానే జర నా మీద కనికరము దయా కటాక్షము కరుణ చూడము రాకుంటే రాని కరుణ జర నిర్మలై లేకుండా వదిలే నువ్వు
ఉట్టి మీద పోతుంటే ఉట్టి మీద ఆ యొక్క కాలు తోడేసి ఉట్టి మీద పెట్టుకుంటే ఆ పెట్టాక వచ్చి ఆ కింద పోయి ఆ కాలాన్ని పెరుగు తోడుగా ముందుకే కింద పోయి కొంచెం కోపడకుండా నెమ్మదిగా అంటే ఆలస్యంగా వస్తుంది కానీ మా అమ్మ కాదు మా వైద్యుని కాలు పడతాను అయితే ఆ పొరపాటు ఎట్లుంటే ఆ కామరాజుకి మాట్లాడమండి ఆ యొక్క అక్కమ్మ గారికి ఏ విధంగా దండం పెట్టుకుంటే ఏమనుకున్నారో వినండి. అక్క మాట్లాడి ఇప్పుడు ఏవాడే చదవకుండా ఇప్పుడు మధ్యలో వచ్చి ఆ యొక్క కామరకి ముందునే ఉన్నది అక్క మాట్లాడి కామరకి వెనక ఉంది. ఆ కామరకి చేతులు పట్టుకొని కవ్వకు ఏ విధంగా తిప్పాలనేది అప్పుడు అక్క మాట్లాడి చెప్తుంది చూడాలి. ఈ అక్క మాట్లాడేది వీరప్ప దేవుడికి అయ్యా నెమ్మదిగా గుండెని అక్కడ ఇక్కడ కృష్ణ ఇక్కడ ఉంటే అక్క మాట్లాడి
ఇద్దరు మకాలు అతి గౌరవంగా పెరిగి ఏ పని లేకుండా పంపించింది కదా. నా తమ్ముడు ఏదో కూడా ఉన్నాడని నెట్టేసుకొని అట్లా మాట్లాడి అట్లా మాట్లాడి నాను మూగలమేమో నన్నిస్తారో నాను మూగలమేమో నన్నిస్తారో నాను మూగలమేమో నన్నిస్తారో నాను మూగలమేమో నన్నిస్తారో నాను మూగలమేమో కన్నాడు లేదురా నీని నాడరుగాను కన్నాడు లేదురా నీని నాడరుగాను కన్నాడు లేదురా నీని నాడరుగాను కన్నాడు లేదురా నీని నాడరుగాను కన్నాడు లేదురా ఈతవాము గుండా ఈతాడు నెగబోదు ఈతవాము గుండా ఈతాడు నెగబోదు ఈతాడు నెగబోదు ఈతవాము గుండా ఈతాడు నెగబోదు ఈ కప్పకు ముద్దగా తాదేవి కింద పడిపోయి నా నడుము విరిగిపోయినాయి కదా పోయినమ్మా చిన్న బొలి వారు ఈ సభలో